మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి, 40 ఏళ్ళను చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మహిళల్ని ఎంపవర్ చేయాలి, పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా అని చెప్పేసి అన్ని విధాలుగా చెయ్యాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 44 మందికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇక స్థానిక సంస్థల్లో 50% పనులు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ఇక మనం ఇచ్చినటువంటి అన్ని పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి 50% పైగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇదంతా ఒక టెస్టిమోనీ అనొచ్చు.